బైబిల్ ఎలా చదవడం స్టార్ట్ చేయాలి, ఎలా ముగించాలి? బైబిల్ ఎలా చదవాలి దీనికి ఆల్రెడీ నేను చెప్పాను, కానీ మరొకసారి చెప్తాను. బైబిల్ని ఉదయం పాత నిబంధన చదవండి, సాయంకాలం పూట కొత్త నిబంధన చదవండి. చదివే ప్యాటర్న్ చెప్తున్నాను. ఉదయం పూట ప్రతిరోజు పాత నిబంధన చదవండి, సాయంకాలం కొత్త నిబంధన చదవండి. ఇకపోతే మొదటి 5 సార్లు మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు, ఒకసారి ఫినిష్ అయ్యేంత వరకు ఒకసారి, రెండోసారి, అలా మొదటి 5 సార్లు ప్రశ్నలు ఏం పెట్టుకోకండి మనసులో. ఇదేంటి వద్దు, జస్ట్ మీరు చదవాలంతే. ప్రశ్న పెట్టుకోకండి, ఇది ఎందుకు ఇక్కడ ఉంది, ఇదేంటి, ఇది వద్దు. ఎందుకంటే మీకు ముందు పరిచయం కావాలి పుస్తకం. 6వసారి చదివేటప్పుడు అప్పుడు ఇదేంటి అనే ప్రశ్నలు వేసుకోండి. వస్తే వేసుకోండి, ఆ ప్రశ్నలు రాసుకోండి, నిలవబడకండి. కొన్ని మీకు అసలు ఏంటి ఇలా ఉంది అని అనిపించవచ్చు, ఆగకండి. దానికి సమాధానం ఇంకా అద్భుతంగా ఉంటుంది. కష్టమైన సమస్య ఉంది అంటే దానికి తెలివైన సమాధానం ఉందని అర్థం. ఓకే, మనకు అర్థం కాని సమస్య ఒక దగ్గర ఉందంటే దాని అర్థం మన నాలెడ్జ్కి మించిన పరిష్కారం ఇంకో దగ్గర ఉంది అని అర్థం. ఆ పర్సన్ దొరికేంత వరకు, ఆ పరిస్థితి వచ్చేంత వరకు ఇది ప్రశ్నగానే ఉండలేవు, అభ్యంతరపడదు. ఇకపోతే మీరు ఉదయం సాయంకాలం చదువుతున్నారు కదా, ఈ గ్యాప్లో కనీసం ఒక్క మెసేజ్ అయినా మనం వినండి మన ఛానల్ నుంచి. ఏదో ప్రసంగం కాదు నేను చెప్తున్నది, ఏదో ప్రసంగం చెప్పట్లే. మన ఛానల్ నుంచి, జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ ఛానల్ నుంచి ఒక్క మెసేజ్ అయినా వినండి, ఏదైనా సరే. ఎందుకంటే ప్రతి వీడియోలో ఇప్పుడు నేను వాక్యం చెప్పినంత వరకు, ఇక మీదట మీరు ఈ సందర్భాన్ని చదివినప్పుడు ఎవరు మీకు చెప్పాల్సిన అక్కర్లేదు. ఫినిష్, ఇక ముద్రించబడింది ఇక్కడ, అవునా? స్టాంప్, ఇక వెళ్ళదు. ఇది ప్రతి ప్రసంగం ఇలాగే ఉంటుంది. ఈ గ్యాప్లో మీకు చాలా రెఫరెన్స్లు అర్థమవుతూ ఉంటాయి. ఈ 5 సార్లు చదువుతున్నారు, ఇది కంటిన్యూస్గా వింటున్నారు, మీకు తెలియకుండానే 6వసారి వచ్చేటప్పటికి మీరు రాసుకునే ప్రశ్నలు కాకుండా పోతాయి, తెలియకుండా సమాధానాలు వచ్చేస్తాయి. ఇలా మీరు బైబిల్ చదవండి. రోజుకొక వాగ్దానం ఇస్తారు కొంతమంది, అలాంటి ప్రసంగాలు వినకండి. సంవత్సరానికి ఒక వాగ్దానం అని ఉంటాయి, అలాంటి నమ్మకండి. వాక్యానికి వాక్య వివరణ ఇచ్చే ప్రసంగాలు నేను కాకుండా ఇంకెక్కడైనా ఉంటే అవైనా వినండి. ఏ ప్రసంగాలు వినాలి? వాక్యానికి వివరణ ఏంటి అని వింటున్నప్పుడు నిజంగానే వాక్యం అలా ఉందా, లేకపోతే వీళ్ళు ఏమైనా వాక్యానికి ఆపాదిస్తున్నారా అనే విచక్షణతో వినండి. అయితే ఫస్ట్ 5 టైమ్స్ నో క్వశ్చన్, ఓన్లీ రీడింగ్ అంతే. ఉదయం ఓల్డ్ టెస్ట్మెంట్, సాయంకాలం న్యూ టెస్ట్మెంట్. ఇకపోతే ఈ 6వసారి చదవడం ప్రారంభిస్తారు కదా, మీ దగ్గరలో ఎక్కడైనా బైబుల్ బుక్ స్టోర్ ఉంటాయి, బైబుల్ బుక్ స్టోర్ ఉంటాయి కదా, బైబుల్ బుక్ స్టోర్కి వెళ్ళండి. అక్కడ స్టడీ బైబుల్స్ ఉంటాయి, కామెంటరీస్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి, రీసెర్చ్ ఓరియంటెడ్ పుస్తకాలు ఉంటాయి. అలా తిరగండి ఒకరోజు. మామూలు షాపింగ్ మాల్కి వెళ్ళి మనం కొనకపోయినా సరే విండో షాపింగ్ చేస్తాం, ఏమేమి ఉన్నాయి చూసి వస్తాం కదా. అలా బైబుల్ బుక్ స్టోర్కి వెళ్ళి జస్ట్ కొనకపోయినా సరే చూడండి ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకాలు ఉన్నాయి, అలా తెరవండి. ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒకసారి చూడండి. అలా ఏదో ఒక పుస్తకాన్ని తీసుకోండి, తెచ్చి చదవడం ప్రారంభించండి. ఇది అయిపోయేటప్పటికీ ఇంకా ఏ పుస్తకం పొందామనేది ఒక అవగాహన వస్తుంది లోపల. ఎందుకంటే చూసి వచ్చారు కదా, మరలా వెళ్ళండి, మళ్ళీ ఏదో పుస్తకం తెచ్చుకోండి. ఇలా బైబుల్ రిలేటెడ్ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేయండి. ఇలా బైబిల్ చదవండి, ఇలా ప్రసంగాలు వినండి. ఇలా మీరు చేస్తే కనుక నాకు తెలిసి 6 సార్లు అయిపోయేటప్పటికి నేను ఎలా టీచ్ చేస్తున్నానో నాకంటే గొప్పగా టీచ్ చేస్తాను, ఇది నేను ఇచ్చే గ్యారంటీ. ఎందుకంటే నేను ఇవన్నీ చేశాను కదా, ఈ చేసిందంతా మీకు ఒట్టి వార్చాను. ఇప్పుడే కష్టమంతా నాది. ఓకే, మీరు ఇన్స్టెంట్గా మీకు ఇప్పుడు అక్కడ భోజనం ఉందా, మనమే తరగలేదు, కొయ్యలేదు, ఏం చేయలేదు, వాళ్ళు చేసి తీసుకొచ్చి పెట్టేశారు, మనం తినొచ్చు, రెడీ టు ఈట్ అని. అలాగే రెడీ టు ఈట్ లాగా ఇలా చెప్తున్నా, ప్రతిరోజు ప్రసంగం వింటున్నాను.
చదువుతున్నారు. మీరు నమ్మరు, నాకంటే బెటర్గా మీరు తయారవుతారు. ఇంకా ఎందుకంటే నాకు ఒక పరిధి ఉంటుంది, అంతవరకు నేను చేయగలను. మీరు దీన్ని కూడా తీసుకొని ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఇంకా పైకి వెళ్ళిపోతారు. ఇలా బైబిల్ చదవాలి. ఓకే, బైబిల్ని ఇలా చదవకూడదు, ఇలా తీయకూడదు. బైబిల్ ఎలా చదువుతారు మనలో? ఇలా తీసి చదువుతారు. ఇలా పొరపాటు కూడా తీయకండి. అలా వచ్చిన దాంట్లో ఏదో కనబడితే అది మీది కాదు, అది గుడ్డిగా చదవడం అంటారు, దాన్ని చిలక జోస్యం అంటారు చూసారా. బైబిల్ ఎలా చదవాలంటే స్టార్టింగ్లో చదవాలి, ప్రతిదానికి కంటిన్యూషన్ ఉండాలి. ఇందులో మిమ్మల్ని మీరు వెతుక్కోకండి, ఇందులో ఏముందో దాన్ని అన్వయించుకునేదాన్ని ట్రై చేయండి. ఇంకొకసారి చెప్పాను, ఇందులో మీ సమస్య ఉండదు, ఇందులో ఉన్న పరిష్కారం మీకు ఎలా పరిష్కారం అవుతుందో ఆలోచించండి. అన్వయింపు అప్లై చేసుకోండి తప్ప ఇక్కడ మీరు రీప్లేస్ చేసుకోకండి. ఇక్కడున్న సందర్భాల్లో మిమ్మల్ని ఇరికించుకోకండి. ఇక్కడున్న సందర్భాన్ని నేను ఎలా అన్వయించుకోవాలి, నాకు ఎలా ఉపయోగపడుతుంది, ఆ అప్లికేషన్ ఎలా అనేది ఆలోచించడం తప్ప ఇక్కడ మిమ్మల్ని పెట్టుకోవద్దు. ఇలా పొరపాటు కూడా చదవద్దు. అర్థం కాకపోతే ప్రార్థన చేయండి, ప్రభువు ఖచ్చితంగా ద్వారం తెరుస్తాడు. ఎవరో ఒకరిని నాలాంటినో లేదా పుస్తకాన్నో సందర్భాన్నో మీకు ఖచ్చితంగా అర్థం చేస్తాడు. మీరు ఎప్పుడైతే అడుగుతారో దేవుని ఇది నాకు కావాలని, పరిష్కారం ఆన్ ది వే ఖచ్చితంగా వస్తుంది. జెన్యున్గా చదవండి. చదివేటప్పుడు దీన్ని అర్థం చేసుకునేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు అంటే లైక్ ఏ సైంటిస్ట్ లాగా ఫీల్ అవ్వండి, ఒక స్కాలర్ లాగా ఫీల్ అవ్వండి. ఏదో చదువుతున్నాను, నా ముఖం నాకేమొచ్చు అలా చదవకండి. అనే స్కాలర్. ఓకే, ఒక స్కాలర్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడో అంత కాన్ఫిడెంట్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. అది తెగేంత వరకు పక్కకు వెళ్ళదు. మరలా మీకు అది అర్థం కావాలి, అడ్డు తర్వాతనే పక్కకి వెళ్ళాలి. అర్థం కాకుండా స్కిప్ చేయొద్దు. కొన్ని నెలలు కానివ్వలేదు. ఇదంతా ఇప్పుడు చెప్తాను నేను 6వ సారి నుంచి, మొదటి 5 సార్లు కాదు, 6వ సారి నుంచి చెప్తున్నాను. లైక్ ఏ స్కాలర్ అలా ప్రిపేర్ కావాలి. ఇకపోతే ఇదేదో మత పుస్తకం అనేటట్టు ప్రిపేర్ కాకండి. ఇది మానవ జాతిని మార్చే పుస్తకం. ఇది మానవ జాతికి దిశానిర్దేశం ఇదే, ఇది నా చేతిలో ఉంది, నేను చెప్తే తప్ప ప్రపంచానికి దిక్కు లేదు అనేటట్టుగా ప్రిపేర్ అవ్వండి. బైబిల్ టీచ్ చేసేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు కాన్ఫిడెన్స్ మిగతా వాళ్ళకంటే హైలో ఉండాలి. ఎందుకంటే నిజంగానే హై ఇది. అంత రెస్పెక్ట్ ఇస్తూ, అంత బాధ్యతతో, అంత ఓర్పుతో మీరు చదివినప్పుడు ఆటోమేటిక్గా మీ వల్ల ప్రపంచానికి చాలా ఉపయోగం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. బైబిల్ ఇలా చదవాలి. ఇది దేవుని గ్రంథం. ప్రార్థనాపూర్వకంగా చదవండి. ప్రభువా, నాకు నీ ధర్మశాస్త్రంలో శ్రేష్టమైన సంగతుల్ని, ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్టుగా నా కన్నులు తెరువు అని ప్రార్థన చేసి మొదలు పెట్టండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మొదలు పెట్టండి. మీరే అద్భుతం అవుతారు. ప్రవక్త ఇర్మియా, ప్రవక్త ఏషియా, జకర్యా ఉన్నారు కదా, ఆ లిస్టులో వాళ్ళ ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి స్థితిలోకి మీరు వస్తారు. అలాంటి వాళ్ళు, అలా బైబిల్ చదివేవాళ్ళు కావాలి ఈరోజు ప్రపంచానికి. ఎందుకంటే ఈరోజు బైబిల్ చదువుతుంటే వాడు ఏదో మతాన్ని పుచ్చుకున్నాడనో లేదా మతాన్ని ప్రకటిస్తున్నాడో అనేటట్టుగా చూస్తుంది ప్రపంచం. ఎందుకంటే మనం చెప్పే నాసి రకమైన బోధం ఇది. మనం ఒకసారి బైబిల్ టీచ్ చేస్తున్నామంటే అవతల వ్యక్తికి ఇది మతం కాదు, ఇదే దిక్కు అనే ఆలోచన రావాలి అంటే ఫస్ట్ మనకు ఆ కాన్ఫిడెన్స్ రావాలి. అలా బైబిల్ చదవండి. లూకా గారు రాస్తారు కదా, నేను మొదటి నుంచి తరచి పరిష్కారంగా తెలుసుకున్నాను అంటాడు కదా, అలా తరచి ప్రతిదాన్ని తడిమి 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 పరిష్కారంగా తెలుసుకుని ఆ ప్రయత్నం చేయండి. అలా బైబిల్ చదవండి. అర్థమైందా? క్రైస్తవులుగా ఉన్న మనము ఎటువంటి భయం భక్తులు కలిగేసి ఉండాలి ఆయన నామం? క్రైస్తవులుగా మనం ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలి? ఎలాంటి భయభక్తులు కలిగి ఉండాలి? మనకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి ఈ బైబిల్ ఎసెన్స్ అంతా అర్థమైతే ఆటోమేటిక్గా మన ప్రవర్తన వచ్చేస్తుంది. బైబిల్ ఉన్న ఎసెన్స్ ఫస్ట్ మనకు అర్థం కావాలి, ఆ సార్ మనలోకి రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం చేసే ప్రతిదీ కూడా బైబిల్లో దేవుడు ఏదైతే కోరుకున్నాడో అలాంటి ప్రవర్తనే వస్తుంది. మనం ఏం తింటామో మన శరీరానికి అదే అందుతుంది. మనం ఏం తింటామో శరీరానికి అదే ఎసెన్స్ అందుతుంది. మనకు బైబిల్ ఎసెన్స్ అందితే బాడీ కూడా అలాగే వర్క్ అవుతుంది. మనకు ఏదైనా ఆరోగ్యం బాగాలేదనుకో, ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు, అది వేసుకుంటే ఆ అనారోగ్యం పోతుంది. లేకపోతే ఇంకొక దానికి
ఇలా మన సమస్య ఏంటి, దానికి మనం ఏం తీసుకుంటున్నాం దాన్ని బట్టే బాడీ యాక్ట్ చేస్తుంది కదా. అలాగే మనం బైబుల్ ఎసెన్స్ని తీసుకుంటే బైబుల్ ఎసెన్సే ప్రవర్తనలో బయటకు వస్తుంది. ఇకపోతే మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. మన మారు మనసు పశ్చాత్తాపం ద్వారా పాప క్షమాపణ కోసం బాప్తిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడ్డాడు. ఆయన ప్రతి సందర్భంలో మనల్ని పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు. మనం దేవుని పిల్లలు అని ప్రతి సందర్భంలో మనకు సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కలిగి జీవించడం మనకు కావాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, పాప క్షమాపణ కోసం బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడు. ఆయన మనం నడిపిస్తాడు ప్రతి సందర్భంలో. ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇప్పుడు ఎలా బిహేవ్ చేయాలి. కాబట్టి మొదట మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం, ఆత్మ సహాయం ఇవ్వమని ప్రభువును వేడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపిస్తాడు. దేవుడు భయభక్తులు. లేడీస్ ఫస్ట్ అన్నారు, సెకండ్ కూడా రాలేదు. సెకండ్ కూడా లేడీసే వచ్చారు, థర్డ్ కూడా లేడీసే వస్తుంది. అడిగ అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు గాడిదకి గంత కట్టి ఎందుకు తీసుకెళ్తారు? అక్కడ మోరియా పర్వతానికి ఉన్న ఇంపార్టెన్స్. మోరియా పర్వతంలో ఇంపార్టెన్స్ ఓకే. గుర్రాలు కానీ గాడిదలు కానీ ఒక పర్పస్ మీద తీసుకుని వెళ్తున్నప్పుడు, ఒక ఉద్దేశం మీద తీసుకుని వెళ్తున్నప్పుడు అవి పక్కకు చూడకుండా గంతలు కడతారు. ఉదాహరణకి మేయడానికి అనుకో, మేయడానికైతే గంతలు ఉండవు, అలా చూస్తుంది, మేస్తుంది. కానీ ఒక ఉద్దేశం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అది పక్కన చూడకూడదు. ఇంకో గాడిదనో లేకపోతే గట్టినో మిగతా విషయాలు చూసది డైవర్ట్ కాకూడదు. దాని ఎదురుగా ఏముందో ఎంతసేపు ఎదురుగానే చూడాలి, సైడ్ చూడకూడదు అది. ఎందుకంటే ఒక పర్పస్ మీద వెళ్తున్నారు కాబట్టి. అందుకని గంత కట్టారు అంటే ఒక ఉద్దేశం కోసం వెళ్తున్నారు అని. గంత కట్టలేదు అంటే ఫ్రీగా ఉంది, పని మీద లేదు అది, అందుకు గంత కట్టాడు. నెంబర్ 2, మోరియా పర్వతానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే బహుశా అది దగ్గరలో ఉండేటువంటి పర్వతం అయి ఉండొచ్చు, దగ్గరలో ఉండే పర్వతం అయి ఉండొచ్చు, అంతే దానికి అక్కడున్న ఇంపార్టెన్స్. అయితే తరువాతది అదే పర్వతం మీద సొలొమోను దేవాలయాన్ని కట్టాడు. ఎక్కడైతే అబ్రహాము తన కుమారుడిని బలిగా అర్పించడానికి వెళ్ళాడో అదే స్థలంలో సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఆ మందిరాన్ని కట్టడానికి ఇంపార్టెన్స్ అయితే అది అబ్రహాము బలిగా అర్పించినటువంటి స్థలం, ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంది. కానీ ఫస్ట్ ఆయన తీసుకుని వెళ్ళడానికి దానికి ఏమి ఇంపార్టెన్స్ లేదు. అక్కడ ఆ కార్యం జరిగిన తర్వాత ఇంపార్టెన్స్ వచ్చింది, దానికి జరగకముందు ఇంపార్టెన్స్ లేదు. జస్ట్ ఒక పర్వతం అంతే, ఒక కొండ, అన్ని కొండలు అంటే ఒక కొండ అంతే. బహుశా అది దూరమై ఉండొచ్చు. ఎందుకంటే ముందు దగ్గర చెప్పారు కదా, ఎందుకు దూరం అంటే చెప్తున్నాను అంటే ఈ గ్యాప్లో అబ్రహాము మనసు ఏమైనా మార్చుకుంటాడా అయి ఉండొచ్చు, లేదా అంత పైకి ఎక్కుతూ ఉన్నప్పుడు మనసు ఏమైనా మార్చుకుంటాడని టెస్ట్ అయి ఉండొచ్చేమో బహుశా. ఇది నా ఊహ మాత్రమే, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ఆ కార్యం జరిగిన తర్వాత ఇంపార్టెన్స్ వచ్చింది, కానీ జరగకముందు ఇంపార్టెన్స్ గురించి బైబిల్లో చెప్పబడలేదు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? రండి, ఈ వ్యక్తి అయిపోయేటప్పటికి ఇంకెవరు అడగాలో రెడీగా ఉండండి. దేవుడు పాపాన్ని క్షమిస్తే మనుషులు ఎందుకు నరకానికి వెళ్తారు? వెరీ గుడ్. దేవుడు పాపాలను క్షమించడానికి వచ్చాడు కదా, మనుషులు ఎందుకు నరకానికి వెళ్తున్నారు? మంచి ప్రశ్నే కదా, రైట్. అప్పుడప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రుణమాఫీ అంటది. రుణాలు ఏం చేస్తారంట? మాఫీ చేస్తారంట. ఉదాహరణకి నేను ఒక 10 ఎకరాల రైతుని, 10 లక్షలు అప్పు తీసుకున్నాను. గవర్నమెంట్ ఏమో రుణమాఫీ అని చెప్పింది. అయితే నేనేం చేయాలంటే నా పట్టా, నా భూమికి సంబంధించిన పత్రాలు, నా ఆధార్ కార్డు, నా డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో ఈ భూమి నాది, నాకు ఇంత అప్పు ఉందని చెప్పాలి, వాళ్ళు చూపించాలి. అప్పుడు నా అకౌంట్లో డబ్బు పోతుంది, రుణమాఫీ అవుతుంది. రుణమాఫీ అన్నారని నేను వెళ్ళలేదనుకో, పోతుందా? రుణమాఫీ జరిగింది, అయితే ఇది నాది అని నేను చెప్పాలి. అక్కడికి వెళ్ళి చెప్పినప్పుడు నా రుణం పోతుంది. ఇది అర్థమైతే దేవుడు పాపాలు క్షమించడానికి వచ్చాడు. అయితే నేను వెళ్ళి ప్రభువా నేను పాపిని, నువ్వు ఇచ్చే క్షమాపణ నాకు కావాలి అని అడగాలి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ రోడ్డు మీద ఎవడో పోతున్నాడు, వాడు లోపలికి రావాలి, వాడు పెట్టుకుని తినాలి. చలివేంద్రం పెట్టాం,
అందరి నోట్లో నీళ్ళు పోయాం. ఇక్కడ చలివేంద్రం, ఎవడు తప్పికైతే వాడు రావాలి, ముంచుకొని తాగాలి. ఓకే, యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు, నేను మీ పాపాలు క్షమించానని చెప్పాడు. ఆ సువార్తని మన ఇంటికి పంపించాడు. ఖండాంతరాలు దాటి వేల సంవత్సరాలు ప్రయాణం చేసి మన దాకా స్వార్థ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? అవును ప్రభు, నమ్ముతున్న దీన్ని, నేను పాపినే, నీవు నా కోసం శిలువలో ప్రాణం పెట్టావు, నేను నీ రక్తం కడగబడాలనుకుంటున్నాను, ఆ క్షమాపణ నాకు కావాలి అనే ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలి. అప్పుడు క్షమాపణ నాదవుతుంది. ఓకే, యేసు ప్రభు అందరికి క్షమించాడు. దీన్ని అందరికి చెప్పమని పంపించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త. ఏంటి? మీ పాపాలు క్షమించబడ్డాయి. మరైతే ఏం చేయాలి? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అయినా మనం నమ్మడం ఏంటి? నమ్మకపోతే క్షమించబడవా? దేవుడికి అందరు రక్షించాలని ఉన్నప్పుడు అలా క్షమించేయచ్చు కదా. ఎందుకు ఒక్కొక్కరిని వచ్చి రెపెంట్ కమ్మని, పశ్చాత్తాపడమని అటుతరం క్షమిస్తాను ఎందుకు అంటే, మనకు తెలివి కూడా క్షమించాడు అనుకో, మనం పాపంలో బ్రతుకుతాం. మనకు తెలివి కూడా క్షమించేశాడు అనుకో, అదేంటో మనకు తెలియదు, మళ్ళీ పాపాలు చేస్తాం. ఆ పాపపు తీవ్రతని, చేదుని, నీసుని మనం అర్థం చేసుకొని, ప్రభువా ఇందులో ఉండదలుచుకోలేదు, చేసిన దానికి సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించు అని అన్నప్పుడు అటు తర్వాత ఆయన ఇచ్చే రక్షణ ఏంటో మనకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అటు తర్వాత ఇచ్చే రక్షణని కొనసాగించడానికి తీవ్రత కలిగి ఉంటాం. తెలియకుండా అయిపోయింది అనుకో, ఉదాహరణకి మీ అకౌంట్లో 3,000 రూపాయలు ఉందనుకుందాం. అకస్మాత్తుగా మధ్యాహ్నం 1 గంటకి అందరి అకౌంట్లో ₹1,00,00,000 పడిపోయింది. ₹1,00,00,000 ఎవరు వేసారో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, ₹1,00,00,000 పడిపోయింది. ఎలా వాడతారు దాన్ని? ఎలా వాడకూడదు అలా వాడతాం. ఎందుకు వాడకూడదు అందుకు వాడతాం. తెచ్చి ఒక 10 కార్లు ఇంటి చుట్టూ పెట్టుకుంటాం. ఇష్టమైన చోట్లల్లా స్థలాలు కొంటాం. ఎందుకో తెలియదు, ఏమో తెలియదు. అది కరిగిపోయేంత వరకు తృప్తి ఉండదు మనకి. కానీ మనం సంపాదించిన 3,000 ఉందే, ఆ 3,000ని పిసికి వాడతాం. దాన్ని సులభంగా ఖర్చు పెట్టాం. ఎవడో వేసాడనుకో చల్లుతాం ఇలా. అదే మనం సంపాదించిందనుకో అస్సలు ప్రతి దానికి ₹6 ఎక్కడికి వెళ్ళింది, ఈ 10 ఎక్కడికి వెళ్ళింది, పదే దాని విలువ మొదట మనకు తెలియాలి. రక్షణ అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, ప్రభువు ఈ రక్షణ నాకు ఇవ్వడానికి ఏం చేశాడు అన్నది నాకు తెలిస్తే అటు తర్వాత దాన్ని నేను వాడే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే కూడా క్షమించాను పో అన్నాడు అనుకో, క్షమించేసావా పద. అందుకు ప్రభువు రక్షణ సువార్త మనం వినాలి, దాన్ని నమ్మాలి, పశ్చాత్తాపడాలి, బాప్తిస్మ రూపంలో అంగీకరించాలి. అటు తర్వాత పరిశుద్ధాత్మదేవుని అనుగ్రహిస్తే ఆయన ప్రభువు పరిశుద్ధత కోసం ఆయన రక్షణను గౌరవిస్తూ తదుపరి జీవితాన్ని జీవించాలి. అర్థమైందా? అలా క్షమించడం ఆయన. అందుకే మనం పాపాత్మురాలైన స్త్రీ పరుగు నుంచి ఆయన పాదాల మీద పడి ప్రభువా నన్ను క్షమించు అని కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది. అప్పుడు నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. తనకు తెలుసు ఆ ఆనందం ఎలా ఉంటుందో. కానీ ఇంటికి పిలిచి భోజనం పెట్టాడే ఆయనకు తెలియదు. ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఆయన తెలియదు ఆయన ఎవరో. కానీ దొడ్డిదారిలో పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ, కన్నీళ్ళతో తడుపుతూ, తన తల వెంట్రుకలతో తుడుస్తూ, ముద్దులు పెట్టుకుంటూ ఏడుస్తుంది పశ్చాత్తాపంతో. తనకు తెలుసు ఆ మాట ఎంత సంతోషాన్ని ఇస్తుందో. నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి అన్న మాట, అందులో ఆనందం లోతు తనకు అర్థమవుతుంది. ఈయనకు అర్థం కాదు. ఈయనేమనుకున్నాడు, అదేంటి ఆవిడ ఎవరో ఎటువంటిదో తెలియదా, కాళ్ళు పట్టుకొని ఇస్తున్నాడు అనుకున్నాడు ఈయన. అప్పుడు యేసు చెప్తాడు, ఇద్దరు అప్పున్నారు ఒక యజమానుడికి, ఒకడు ఇన్ని ఇవ్వాలి, ఒకడు ఇంత ఇవ్వాలి. ఒకడు ₹50, ఇంకొకడు 50,000. ఇద్దరిని యజమాని క్షమించారు. ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు యజమానుడిని? 50,000 క్షమించబడ్డాడు. ఎందుకని? నేను తిరిగి కట్టలేను కదా, నేను ఏదైతే కట్టలేనో దాన్ని చేశాడు అని అంత కృతజ్ఞత చూపెడతాడు. ₹50 క్షమించబడ్డాడు, 50 కదా అని అనుకుంటాడు. ఫస్ట్ నీకు నీ పాపము భారం ఏంటో తెలియాలి. అది తెలిసినప్పుడు ప్రభువు క్షమించాలి. అప్పుడు ఆయన్ను ఎలా గణపరుస్తావు, ఎలా ఆరాధిస్తావు ఉన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకు ప్రభువు వాలంటరీగా వచ్చి నువ్వు పాప క్షమాపణ కోసం వేడాలి. ఓకే, స్వచ్ఛందంగా రావాలి, నీకు తెలియాలి. అందుకని అపోస్తలుడైన పౌలు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు, ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు.
ఆ మాట విని వారి హృదయంలో గుచ్చపడి పొడవబడి, సహోదరులారా మేమేం చేయాలి, అందరికి బాప్తిసాలు కాదు, మేమేం చేయాలి అని అడిగారు. అప్పుడు చెప్పాడు, అయితే మీరు బాప్తిసం తీసుకోండి, ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు. వాడికి తెలియాలి ఆ తీవ్రత, వాడికే బాప్తిసం, అందరికి బాప్తిసం కాదు. అప్పుడు 3000 మంది ముందుకు వచ్చారు, బాప్తిసం ఇచ్చారు. మిగతా వాళ్ళు రాలే. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా చాలా జరుగుతాయి. కానీ రక్షణ అన్నది తెలిసి పూర్తి తెలివితోనే, స్పృహతోనే, ఆ విచక్షణతోనే నేను పాపిని, ఆయన క్షమిస్తున్నాడు, ఆ రక్షణ నాకు కావాలి, స్వచ్ఛందంగా అడగాలి, వ్యక్తిగతంగా అడగాలి, ప్రార్థనాపూర్వకంగా అడగాలి, దాన్ని తీసుకోవాలి. అప్పుడు దాన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేయగలుగుతాం, కంటిన్యూ చేయగలుగుతాం. లేకపోతే దాని వాల్యూ మనకు తెలియదు. ప్రభు మరణానికి అర్థం ఉండదు. కాబట్టి ఇలా వ్యక్తిగతంగా స్పందించాలని ప్రభు నియమించాడు. క్వశ్చన్స్ అయితే 3 క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ అనుకుంటున్నాను నేను. స్త్రీలు సహోదరులు బొట్టు పెట్టుకుంటారు, స్త్రీలు బొట్టు పెట్టుకోరు. మన క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోరు. పెట్టుకోకూడదని వాక్యం సెలవిస్తుంది అని చాలామంది చెప్తారు. ఎందుకంటే వేషధారుల వల్లే ఉండకూడదు కదా అని. మరి బ్యూటీ పార్లర్కి మాత్రం వెళ్తారు. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్, వివాహంలో అయినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ ఆభరణాలు మాత్రం ధరించుకుంటారు. ఆభరణాలు ధరించుకుంటారు, అదే బంగారం వేసుకుంటారు. ఈ 3 క్వశ్చన్స్కి ఒకటే ఆన్సర్ నేను అనుకుంటున్నాను. ఓకే. బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు? బొట్టు, బ్యూటీ పార్లర్లు, ఆభరణాలు, అంతేనా? అంతే. ఈ 3 స్త్రీలకు సంబంధించినవి అని. కాకపోతే డౌట్, మీరు స్త్రీలు ఫస్ట్ అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది మీ మీద. ప్రశ్న కూడా ఇప్పుడు వాళ్ళ మీదనే ప్రశ్న. సరే, సమాధానం చెప్తాను. మంచి ప్రశ్న అడిగారు. ఒకటి, బొట్టు అనేది అందానికి సంబంధించింది కాదు. బ్యూటీ పార్లర్ అనేది అందానికి సంబంధించింది. బొట్టు అనేది అందానికి సంబంధించింది కాదు. అయితే ఇప్పుడు దాన్ని అందానికి సంబంధించినగా మార్చుకున్నారు. వాస్తవానికి బొట్టు అనేది అందానికి సంబంధించింది కాదు. అది రిలీజియస్ కాంటెక్స్ట్ నుంచి వచ్చినది. రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఉందానికి, మతపరమైన నేపథ్యం ఉందానికి. అందుకు క్రైస్తవులు బొట్టు పెట్టుకోరు. అది వేరే మతంతో లింక్ అయి ఉంది, అక్కడ నుంచి వచ్చింది బొట్టు అనేది. దాన్ని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారంటే ఒక రీజన్ ఉంది. ఓకే, ఒక సిద్ధాంతం ఉంది, ఒక దేవుడు ఉన్నాడు, చాలా ఉన్నాయి దానికి సంబంధించి. అందుకని మనం ఇతర మతాల విశ్వాసంలోకి వెళ్ళకూడదు కాబట్టి బొట్టు పెట్టుకోము. పాయింట్ నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, బ్యూటీ పార్లర్ అంటావా? బ్యూటీ పార్లర్కి వెళ్ళేదానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. నేను వెళ్ళమని చెప్పట్లేదు, వెళ్ళొద్దని చెప్పట్లేదు. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఊరికే ఇంట్లో పొద్దుపోక అక్కడికి వెళ్ళి అవి కత్తిరించుకొని, ఇవి కత్తిరించుకొని, అది పూసుకొని, ఇది పూసుకొని చేస్తుంటారు. అది తప్పు. ఓకే. ముఖం మీద మొటిమలు వచ్చాయి, లేకపోతే ఇంకేదో వచ్చాయి, దాని ట్రీట్మెంట్ కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళమని చెప్తున్నాను, నేను ప్రమోట్ చేయట్లేదు. వెళ్ళేదానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. వెళ్ళే వాళ్ళందరినీ ఒకే ఘాటి కట్టేద్దని చెప్తున్నా. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక అయిపోయింది, ఫినిష్. మొత్తం ఎందుకు వెళ్తున్నారు, ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు? ఉదాహరణకి రేపు పెళ్ళి ఉంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అలా సంతోషం వేసుకుని మొంగడుకొని వేదిక ఎక్కాలన్నా? కొంచెం పెళ్లి కూతురు లక్ష్యాలు కనపడాలి ఇక్కడ, అవునా కదా? కొంచెం ఏదో పూసేదో రాసేదో చేస్తారు, ఆ 1 గంట సేపు ఫోటోల కోసం పోజేస్తారు. నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఇదేంటి పని అమ్మాయి పైన ఉంది అనుకున్నా, ఇదేంటి పని అమ్మాయి పైన ఉంది వేదిక మీద అనుకున్నా. అచ్చం పని అమ్మాయి లాగుంది పైన. పెళ్ళి అది, నువ్వు పెళ్లి కూతురువి, చూడగానే తను పెళ్లి కూతురని గుర్తుపట్టాలి. ఆవిడ వేదిక మీద ఉంది కాబట్టి పెళ్లి కూతురని అనుభవం వచ్చింది నాకు. కింద ఉంటే కనుక అమ్మాయి నీళ్ళు పట్టకు రానుండేవాడిని. మరి అంత తగ్గింపు, అంత దీనత్వం, అంత ఆత్మీయత వద్దు. కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా మనకు కనపడాలి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉండాలి, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండాలి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండాలి, ఏదైనా మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఒకలాగా ఉండాలి. డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్గా యాక్ట్ చేయాలి. అలాగే నేను అలంకరించుకోమని చెప్పట్లే. కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్నింటికి అలా వెళ్ళాలి. చర్చికి వచ్చినట్టు ఇంట్లో ఉండాల్సిన అక్కర్లేదు, ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్లో ఉండాల్సిన అక్కర్లేదు, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి బ్యూటీ పార్లర్కి వెళ్తున్నారనగానే ఇక వీళ్ళు వేషధారులు, వీళ్ళు అందం మీద ఫోకస్ చేస్తున్నారు, వీళ్ళకి లోకంలో పడిపోయారు అని జడ్జిమెంట్ ఇవ్వద్దు. ఎందుకు వెళ్ళారు, ఏ పర్పస్తో వెళ్ళారు? ఓకే, ఇది కొంచెం మనం అర్థం చేసుకోవాలి, కొంచెం ఆలోచించాలి ఆ సిచ్యువేషన్ బట్టి. అలాగే తీసుకోకూడదాన్ని. మనం చూసే దాంట్లో సగమే నమ్మాలంట.
మనం చూసిన దాంట్లో ఎంత నమ్మాలంట? ఎంత నమ్మాలి? అదేంటి, కళ్ళెదురు కనపడుతుంది కదా, కళ్ళెదురు కనబడినా సరే అందులో సగమే నమ్మాలి. ఎందుకంటే మనకు రీజన్ తెలియదు. ఎందుకు ఆ పర్సన్ అక్కడ ఉన్నాడు, ఎందుకు అక్కడ వెళ్తున్నారు, రీజన్ మనకు తెలియదు. సో సగం నమ్మాలి చూసిన దాంట్లో. మరి వినిన దాంట్లో చూసేంతవరకు నమ్మకూడదు. చెప్పుడు మాటలు భలే భయంకరం. ఓకే, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చా అంటే ఏ ఉద్దేశంతో వెళ్తున్నారన్న దాన్ని బట్టి చెప్తాను నేను. ఆ ఉద్దేశం తెలియదు కాబట్టి దీన్ని ఇక్కడ వదిలిపెట్టేస్తున్నాను. ఓకే, ఇకపోతే ఆభరణాలు ధరించొచ్చా? మరలా ప్రశ్న ఏంటంటే ఏ ఆభరణాలు ధరిస్తుంటే ప్రశ్న అడిగారు. 2 చిన్న కమ్మలు, ఒక ముక్కు పొడక, చిన్న చైను, 2 గాజులు, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ చుట్టుకున్నాడు, అది సమస్య. అర్థమవుతుందా? ఆభరణాలు ధరించడం తప్పు కాదు, ఆభరణాలు ఎందుకు ధరిస్తున్నావో ప్రశ్న. ఒకవేళ ఏ ఆభరణాలు కూడా వెళ్ళావనుకో, పెళ్ళి అయిందో పెళ్ళి కాలేదో తెలియదు. మనోళ్ళు ఇంకా విచిత్రంగా తయారయ్యారు. ఏంటంటే బయట ఏమంటే పిలవరు, బ్రదర్ అని పిలుస్తారు. భర్తనే తగ్గింపు, మరి అంత తగ్గింపొద్దు, మరి అంత వేషధారవద్దు. బయటికి వెళ్తున్నప్పుడు ఏమి ధరించాలో కొంచెం మనకు తెలిసి ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోవద్దు, నో ప్రాబ్లం. బయటికి వెళ్తున్నప్పుడు తనకు పెళ్ళైంది, మోడెస్టీ అంటారు లేదా డిగ్నిటీ అంటారు. మీకు 2 పదాలు చెప్తాను. అలంకరించుకోవడం వేరే, డిగ్నిటీ మెయింటైన్ చేయడం వేరే. డిగ్నిటీ అంటారు. ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను, ఇది ఎందుకు వేసుకున్నాను? డిగ్నిటీ కోసం వేసుకున్నాను. ఓకే, అలా కాకుండా 2 పెద్ద పువ్వులు వచ్చి, ఆకులు వచ్చి, దసరా పువ్వులు లెక్క వచ్చారు, అది డిఫరెంట్. ఇలానే ఉండవు చొక్కాయలు, చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా, విచిత్రంగా ఉంటాయి. సో మనం ఎంత కాస్ట్ పెట్టి వేసుకుంటున్నాం కాదు, ఏ ఉద్దేశంతో వేసుకుంటున్నాం, అది డిగ్నిటీ ఇస్తుందా లేకపోతే ఏమంటారు ఎబ్బెట్టుగా ఉందా? అలాగే ఆభరణాలు అనేది ఏం వేసుకుంటున్నావు, ఎందుకు వేసుకుంటున్నావు, ఆ సందర్భం ఏంటి అంతే. ఒకవేళ మీకు నచ్చలేదా ఆభరణాలు పెట్టుకోవడం, నో ప్రాబ్లం, మీరు పెట్టుకోవద్దు, బలవంతం చేయట్లే. పెట్టుకుంటే వాళ్ళని జడ్జ్ చేయొద్దు. అందరూ మనలాగే ఉండాలి, వాళ్ళు ఎంత పెట్టుకున్నారు వద్దు. ఒక్కొక్కరిది ఒక్కో మెంటాలిటీ, ఒక్కొక్కరిది ఒక్కో సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణ పాస్టర్ పెట్టుకోలేదనుకో, ఇక వచ్చిన వాళ్ళందరూ చూస్తుంటారు, అవి తీసేయాలి. ఉదాహరణ పాస్ గారు తెల్ల బట్టలు వేసుకున్నారనుకో, అది తీసేయి అంటుంటాడు. నీ ఈగోని వాళ్ళ మీద రుద్దుతాం. ఈ మధ్య ఒక వింత వాదం విన్న, అదేంటంటే గడ్డం చేసుకునే వాళ్ళు పరిచర్య చేయకూడదంట, గడ్డం పెంచుకునే వాళ్ళు పరిచర్య చేయకూడదంట. అదొక రూల్ వచ్చింది. గడ్డానికి పరిచర్య సంబంధం ఏంటి? ఒకవేళ నీకు గడ్డం ఇష్టం లేకపోతే నువ్వు పెంచుకోవద్దు, నువ్వు రోజు షేవింగ్ చేసుకో. నాకు ఇష్టం, నేను పెట్టుకుంటాను. నీ ఇష్టాన్ని నా మీద రుద్దొద్దు, నీ ఈగోని నా మీద రుద్దొద్దు. నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. నువ్వు చర్చిలో ఉంటావు, నేను బయట తిరుగుతుంటా. నేను కొన్ని పెట్టుకోవాలి, కొన్ని చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి అది ఎందుకు చేస్తున్నావనే ఆ సమాధానం మీద అది చేయించాలనేది నేను సమాధానం చెప్తాను. అది తెలియకుండా నేను చెప్పలేను. కాబట్టి ఇప్పుడు ఆభరణాలు పెట్టుకోవచ్చా అంటే ఇది కూడా ఆభరణమే. పెట్టుకోవచ్చా ఇది అంటే ఉద్దేశం. ఒక చిన్న చైన్ వేసుకుంటే ఎందుకు వేసుకున్నావు అనేది ప్రశ్న వస్తుంది అక్కడ. ఉంగరం పెట్టుకుంటావు అంటే ఎందుకు పెట్టుకున్నావు ప్రశ్న వస్తుంది అక్కడ. కాబట్టి అక్కడ ఉద్దేశం తప్పైతే అది తప్పు అవుతుంది, అక్కడ ఉద్దేశం మంచిదైతే అది మంచిది అవుతుంది. అలాగని తెగేసుకోమని చెప్పట్లేదు. తగు మాత్రం ఎంతవరకు ఉండాలో అంతవరకు. సమాజం కొన్నింటిని యాక్సెప్ట్ చేసింది, కొన్నింటిని ఎబ్బెట్టుగా చూస్తుంది. ఎబ్బెట్టుగా చూడనంత వరకు ఓకే, ఎబ్బెట్టుగా చూసేంత పెట్టుకోవద్దు. ఓకే, లక్షణం ఉంది, లక్షణం ఉన్నాడు, ఓకే పెట్టుకో. అలాగని ఏమి లేకుండా ఉన్నా సరే చాలామంది వేసుకోవడం నమ్మకపోవడానికి కారణం కూడా అదే. ఆ చర్చికి వెళ్తే ఇక భర్త చచ్చిపోయినట్టు ఉండాలండి అని చాలామంది రావడం మానేశారు. తెలుసా మీకు ఆ విషయం? సరే అమ్మా, మేమంటే పెట్టుకోవట్లేదు, మీరు పెట్టుకున్నారు ఓకే అనే పరిస్థితి లేదు. వాళ్ళు పెట్టుకొచ్చి పక్కన కూర్చోగానే అదే పనిగా చూస్తుంటాం, ఇదేంటి ఇలా పెట్టుకొచ్చిందని. ఆ చూపుల వల్ల చాలామంది మానేసిన వాళ్ళు ఉన్నారు. మనకు నచ్చకపోతే ఓకే, దీన్ని పక్కన వాళ్ళ మీద రుద్దొద్దు. ఆభరణాలు అంటే అన్ని ఆభరణాల కిందకి రావు,
కొన్ని అవసరం అవుతాయి. ఆ ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది సమాధానం అనేది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? పేదరికం అనేది ఇప్పుడున్న జనరేషన్లో ధనవంతులు ఉంటారు, తర్వాత పేదవాళ్ళందరూ ఉంటారు. పేదరికం అనేది దేవుని శాపమా లేదనుకుంటే పరీక్ష ఇది? వెరీ గుడ్. పేదరికం అనేది దేవుని శాపమా లేదా పరీక్ష అని ఉంటుంది కదా. చురుకుగా ఉండట గొప్ప భాగ్యము అని ఉంది. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యం అని రాయబడింది. సోమరి వాని చేతులు పని చేయమల్లవు అని రాయబడింది. పనిలో అశ్రద్ధగా చేసేవాడు పేదరికానికి లోనవుతాడని రాయబడింది. తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసివా వాడు మనుషుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలవబడతాడని రాయబడింది. అదే సందర్భంలో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టం చేయడం ఎక్కువ కాదు అని రాయబడింది. వీటన్నిటిని ఒక దగ్గర పెట్టి మనం ఆలోచిస్తే మన తెలివిని బట్టి కూడా మన ఆర్థిక స్థాయి ఆధారపడి ఉంటుంది. దేవుడు అందరికీ అదే తెలివి ఇచ్చాడు. దాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు అనే దాన్ని బట్టి మన ఫైనాన్షియల్ స్టేటస్ మార్చుకోవచ్చు. నంబర్ 1, నీకు ఎంత డబ్బున్నా మంచి పొజిషన్ ఉన్నా నువ్వు దీన్ని వాడలేదనుకో, బద్ధకం ఉంటే దిగి కిందికి వచ్చేస్తావు, పేదరికానికి వచ్చేస్తావు. నేను పేదరికంలో పుట్టాను, పేదరికంలో పెరిగాను, స్టిల్ ఇప్పటికీ అదే పరిస్థితి, కాకపోతే కొంచెం మెరుగయ్యాను. నాకు చిన్నప్పుడు ఇల్లు లేదు, చెట్టు కింద ఉన్నాను. ఓకే, ఎప్పుడు నేను ఇంటర్మీడియట్ వరకు చెట్టు కింద ఉన్నాను. ఈ మధ్య నా స్థితి కొంచెం మారింది. వేసుకుని నమ్ముకున్న తర్వాత కొన్ని పద్ధతులు మార్చుకుని ఆయన సాయం చేశాడు అంతే. ఇంటర్మీడియట్ వరకు చెట్టు కింద ఉన్నా అంటే జస్ట్ బిలీవ్ చేయండి. పేదరికంలో ఎంత లోతు ఉంటుందో అంత లోతులో ఉన్నవాడు నేను. ఓసారి వర్షం వస్తే మా నాన్న నాకు బయట పడుకోన్నాం, బయట అంటే బయట ఇక పడుకున్నాం, వర్షం వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక మా నాన్న ఈ తాటి మట్ట ఉంటుంది చూసాం, తాటి మట్ట తీసుకొచ్చి మీద పెట్టాడు. అవి పడుతూ ఉంటే మీద పడుతూ ఉంటే ఆ శబ్దం ఎలా వస్తుంది, చిరుకులు ఎంత ఇన్సల్టింగ్ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఏంటి మా పరిస్థితి దాన్ని. మరి అక్కడి నుంచి నేను ఇక్కడికి రావడానికి ఇలా కష్టపడలేదు. సో ఇది నేను కష్టపడ్డానని చెప్పలేను. కేవలం ఆయన దీవించాడు, ఆశీర్వదించాడు, ఇక్కడున్నాను అంతే. అయితే అక్కడ నేను పేదరికంలో ఉండడానికి రీజన్ అయితే నాకు తెలుసు. మా నాన్న అశ్రద్ధ, మా నాన్న నిర్లక్ష్యం. నేను ఆయన తప్పు పట్టట్లేదు, మా నాన్న అంటే నా ప్రాణం. కానీ ఆయన సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయాడు. మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది. మా చిన్నప్పుడు చనిపోతే ఇక ఆయనకి క్రమశిక్షణ తప్పిపోయింది. ఇంట్లో సర్దుకోవడం కానీ, పిల్లలు చూసుకోవడం కానీ, బయట నుంచి వచ్చే డబ్బు ఏది ఎక్కడ మెయింటైన్ చేయాలి ఇది లేదు. జస్ట్ ఆయన బయట తిరగడానికి అలవాటు పడ్డాడు. ఎందుకంటే బికాస్ మా అమ్మ చచ్చిపోయింది కాబట్టి. ఇంట్లో అమ్మ ఉంటే ప్రతిదీ పిల్లలకి బట్టలు ఉన్నాయా, దుప్పట్లు ఉన్నాయా, అది ఉందా ఇది ఉందా చూసుకుంటేది. కానీ ఆవిడ లేదు కాబట్టి ఈయన అదుపు తప్పిపోయాడు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. అలాగే ఉంటారు కదా సింగిల్గా ఉంటే. అలా ఏంటంటే మా పేదరికానికి కారణం మా నాన్న నిర్లక్ష్యం, అశ్రద్ధ. నేను మా నాన్నని ప్రేమిస్తాను, ఓకే, ఇది మనసులో పెట్టుకుని. అంటే నాన్న గురించి ఎలా చెప్తామంటే ఫ్యాక్ట్ అది. నా ఫీలింగ్ ఏంటంటే మా నాన్న అంటే ఇష్టం. ఇది ఫ్యాక్ట్, ఇది ఫీలింగ్, రెండు చెప్తున్నాను. ఇకపోతే ఆ పేదరికానికి కారణం తెలుసు నాకు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉండడానికి రీజన్ అయితే నాకు తెలియదు. నాకు అనిపిస్తుంటుంది ప్రభు నేను ఏ మంచి పని చేశానని నాకు ఈ స్థితి ఇచ్చామన్నది నాకు ఇప్పటికీ తెలియదు. నాకు అర్థమైన రీజన్ ఏంటంటే ఆయన బ్లెస్ చేశాడు, అందుకే ఇక్కడ ఉన్నాను అన్నది. అలాగే మనం పని చేయకుండా బ్లెస్ చేస్తాడని ఎదురు చూద్దామా? నో. నీకు చేతికి వచ్చిన ఏ పనైనా చేయి, నీకు చేతికి వచ్చిన ఏ పనైనా చేయి, నీకు లాభమే కలుగుతుంది. నీకు చేతికి వచ్చిన ఏ పని చేసినా లాభమే కలుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి మీకు బైబిల్ టీచ్ చేయాలంటే ఎంత కష్టపడి ఉంటాను, ఎంత చదివి ఉంటాను, ఎంత తెలుసుకుంటాను. అవును, నా కష్టం నేను పడ్డాను. అలాగని కష్టాన్ని దీవించాడని చెప్పట్లేదు. కాబట్టి ఏంటంటే నువ్వు కష్టపడు, నీ ఆర్థిక స్థితి బాగుపడుతుంది. కొన్ని పద్ధతులు మార్చుకో, కొన్ని అలవాట్లు మార్చుకో, ఆర్థిక స్థితి బాగుపడుతుంది. దేవుడు పేదవాళ్ళని ధనికుల్ని చేయలేదు, మనుషులు చేశాడు. అయితే వాళ్ళ తెలివిని బట్టి, వాళ్ళ పనిని బట్టి, శ్రద్ధను బట్టి, చురుకుదనాన్ని బట్టి అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. అలాగని ఉన్న వాళ్ళంతా తెలివైన వాళ్ళని చెప్పట్లే, మోసగాళ్ళు కూడా బాగుపడతారు. అలాగని మోసం దారిలో వెళ్ళొద్దు. నీ చేతికి వచ్చిన పని చేయి, ప్రభువుకు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగని పేదరికంలో ఉన్నామని తప్పుతో వెళ్ళొద్దు. పేదవాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు, దేవుని శాపము కాదు. అలాగైతే
లాజరు కురుపులతో నిండి ఉన్నాడు, ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్నాడు, తన ఆకలి తీర్చుకోవడానికి కుక్కలు తినే రొట్టె కోసం ప్రాకులాడుతున్నాడు, కురుపులే వస్త్రంగా ధరించుకొని ఉన్నాడు, దిక్కులేని చావు చచ్చిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ధనవంతుడు ప్రతిరోజు సుఖపడుతున్నాడు, ఓదారకు వస్త్రాలు ధరించుకున్నాడు, చచ్చిపోయి నరకానికి వెళ్ళాడు. పేదరికం దేవుని శాపము కాదు, ఐశ్వర్యం దేవుని ఆశీర్వాదము కాదు. అలాగని ఆశీర్వాదం అంతా ఐశ్వర్యం కాదని చెప్పట్లేదు, దేవుని ఆశీర్వాదం కూడా ఉంది. పేదరికం పరీక్ష కాదని చెప్పట్లేదు, కొన్ని సందర్భాల్లో పేదరికం కూడా పరీక్ష అవుతుంది. పేదరికం అంతా పరీక్ష కాదు. అర్థమైందా? ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దని చెప్తున్నా. నీ ఎదురు ఒక పని ఉంది, 100% ఎఫర్ట్ పెట్టు, ప్రార్థన చేయి, దేవుడిని దీవిస్తాడు. దేవుడి మహిమ కోసం అలా దాన్ని వాడు, ఆ రిసోర్స్ని వాడు. అలాగే తప్పుతో అల్టిమేట్గా దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని నా జీవితం ద్వారా నేను అర్థం చేసుకున్నాను. అలాగని నేను కష్టపడడం ఏ రోజు మానలేదు, కష్టపడతాను. కష్టపడడం అన్నది భాగ్యం, అది అందరికీ దక్కదు. కష్టపడే దాంట్లో ఉన్న మజా ఉంటుంది, ఒకసారి అర్థమైతే మళ్ళీ మానదు. సోమర్థనంగా ఉండడం అయితే శాపమే, చురుకుదనం దేవుడిచ్చే బహుమానం. కష్టపడండి, ప్రార్థన చేయండి, ప్రభువు స్థితిగతులు మారుస్తాడు. చివరిగా మీరు వైద్యుడు సారు అంటే నాకు చాలా దినాల నుండి ఒక ఆలోచన వస్తుంది. అమెరికా దేవుడు చాలామంది అంటుంటారు, నెక్స్ట్ ఇజ్రాయిల్ దేవుడు అంటుంటారు. టెక్నాలజీ పరంగా మన క్రిస్టియన్సే ఈ కరెంట్ కానీ, ఈ ఏరోప్లేన్లు కానీ, ఈ సెల్ ఫోన్ కానీ ప్రతి ఒక్కటి మన క్రిస్టియన్స్ అందరికీ మీకు తెలుసు. ఎవరికి చెప్తే అమెరికా దేవుడురా లేకపోతే మాల దేవుడురా చాలామంది అంటుంటారు ఇప్పుడు కూడా. అయితే ఎక్కువ శాతము సిటీలోకి వెళ్ళి కొంతమంది ఎక్కువగా క్రైస్తవులుగా మారారు, సిటీల్లో, పల్లెటూరులో కాదు. ఇప్పుడు మా పల్లెటూరులో ఎవరో కానీ వచ్చారంటే ఆ అందరూ పొడిసినట్టుగా ప్రతి ఒక్కరికి ఇక్కడ మాల దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు చిన్న చూపు చూస్తున్నారు. చాలామంది రానకుంది మనసు, కానీ రాలేకపోతున్నారు. చాలామంది మనం చెప్పినారు ఇది నిజమైన దేవుడురా. ఇప్పటికి కూడా జనాభాలో మన క్రైస్తవులు ఎక్కువ, ధనికుల్లో కూడా మన క్రైస్తవులు ఎక్కువ, టెక్నాలజీలో కూడా మన క్రైస్తవులు ఎక్కువ, అన్ని విధాలుగా మన క్రైస్తవులు ముందుందే ఉన్నారు అని తెలియపరిచినప్పటికీ ఈ పల్లెటూరు విషయాల వల్ల చాలామంది వెళ్ళే వాళ్ళకి మనసు కలిగినా రాలేకపోతున్నారు. చాలామంది చెప్పిన ఈ విషయం చెప్తున్నా కానీ వాళ్ళ దేవుడు అదే విధంగా వెళ్ళిపోతుంది. అయితే ఫస్ట్ ముందు మన యేసు ప్రభు అప్పుడు జనాభా తక్కువ, మన యేసయ్య ఉన్నప్పుడు అప్పుడు సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇవన్నీ నిజం, అప్పుడు జరిగినటువంటివి. వాడ 45 రోజులు చీకటితో సముద్రం అల్లకొల్లం చేసినప్పుడు జనాభా అందరూ ఎవరైతే మంచి వాళ్ళందరూ నాలోకి వచ్చి లేకపోతే సముద్రం మొత్తం అంతా ఈ ప్రపంచం నాశనం చేస్తున్నప్పుడు చెప్పాడు దేవుడు. అదేవిధంగా ఒకసారి ఇప్పుడు ఈ జనాభా మన చైనా అనగా మన భారతం చాలా ఎక్కువైపోయింది జనాభా, అమెరికా కంట అటు ఇజ్రాయెల్ కంట కూడా. ఇక్కడ ఒక అద్భుతాన్ని సృష్టిస్తే వీళ్ళు మారతారేమో అని నాకు ఒక వస్తుంది ఆ మనసులో. వీళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు. రోజుకి ఒక మాల విషయం అనగా పక్కన చూసి ఆడొక మాల, ఈ సంవత్సరం ఈడొక మాల, ఆడొక మాల అంటే ఇక్కడ చూసి ఇలా డెవలప్ అయ్యి ఈయనే గొప్ప అనుకున్నట్టు తెలిసిపోతుంది. ఇంత తెలియపరిచినప్పుడు కూడా కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళకి ఒక అద్భుతాన్ని కూడా ఈ టైంలో అప్పుడు సృష్టించాడు యేసు ప్రభు. ఈ టైంలో కూడా ఒకటి సృష్టిస్తే ఈ ఏరియా జనాభా ఎక్కువ ఉంది, అక్కడ జనాభా తక్కువ ఉంది. ఈ జనాభా సృష్టి ఈ జనాభా అంతా మారే అవకాశం ఉంటుంది కదా అనే నా ఊహ నా మనసు కలుగుతుంది. ఒక అద్భుతాన్ని సృష్టి బాగుంటుందేమో అనేసి అని ఊహతో మీకు అడుగుతుంది ఈ విషయం. నాకు అర్థమైంది. మంచి ప్రశ్న అడిగారు. ఇది అయిపోయిన తర్వాత మనం భోజనానికి వెళ్దాం. మంచి ప్రశ్న అడిగారు. మొదటి ఏంటంటే యేసు ప్రభుని అమెరికా దేవుడు అంటున్నారు అన్నారు. ఇది ఆరోపణ, అపోహ, ఇది నింద. ఎందుకంటే క్రైస్తవ్యం అంటే గిట్టని వాళ్ళు మిగిలినటువంటి వ్యక్తులు క్రైస్తవ్యం దగ్గరికి రాకుండా ఉండేదానికి వేస్తున్నటువంటి అపనిందే తప్ప వాస్తవం కాదు. యేసు ప్రభుని ఏమన్నారు? తిండిపోతూ అన్నారు, దయ్యం పట్టినవాడు అన్నారు. అవునా? ఆయన తిండిపోతా, దయ్యం పట్టినాడా, పాపుల స్నేహితుడా? కాదు. యేసు ప్రభు తక్కువ చేయడానికి అపనింద. బాప్తిస్మం ఇచ్చేవాడిని అన్నారు, అపనిందదే. అలాగే ఈరోజు క్రైస్తవ్యానికి అందరూ అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి ఆ క్రైస్తవాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్న మాటే అమెరికా దేవుడు అనేటువంటి మాట. అమెరికాలో చాలా మతాలు ఉంటాయి, చాలా నమ్మకాలు ఉంటాయి. అమెరికాలో క్రైస్తవం ఒకటే లేదు.
ఇది విదేశీ మతము, మన స్వదేశంలో ఉన్న ధర్మాన్ని ఆచరిద్దామనేటువంటి కొంతమంది కోహనా మేధావులు పుట్టించినటువంటి అపనింద. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. ఇకపోతే ఈయన మానవాళ్ళ దేవుడు అని కులాన్ని ఆపాదిస్తున్నారు. ఎవరైనా చర్చికి వస్తే వీడు తక్కువ క్యాస్ట్ అయి ఉంటాడు అనేటట్టుగా అనుకుంటున్నారు. అలాగైనా తక్కువ కులానికి అంటగడితే చర్చికి వెళ్ళడం మానతారేమో అని రెచ్చగొడుతున్నారు అంతే. ఉదాహరణకి ఒక వ్యక్తి పెద్ద కులంలో ఉంటాడు, ఆ వ్యక్తి వేసుకొని నమ్ముకున్నాడు అనుకో, వీడు తక్కువ కులంరా అంటే కులానికి రెస్పెక్ట్ ఇచ్చైనా నన్ను తక్కువగా చూస్తున్నారనైనా వెళ్ళకుండా ఉంటాడని వాళ్ళు చేస్తున్నటువంటి కుయుక్తది. అయితే నువ్వు అమెరికా దేవుడన్నా కులం తక్కువ దేవుడన్నా వాడి జీవితంలో ఒకరొకరు సమస్య వస్తుంది. ఈరోజు కులానికి గౌరవిస్తాడు, ఈరోజు ఏదో గౌరవిస్తాడు, జీవితంలో ఒకరొకరు సమస్య వస్తుంది. ఆ సమస్యని కులం తీసేయలేదు, ఆ సమస్యని దేశాలు తీసేయలేదు. ఆ రోజు అక్కరగా వచ్చే ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమని ఆయన కార్యం రుచించాడు అనుకో, వాడిని ఎవడు బయటికి తీయలేడు. అది వచ్చేంతవరకు ఈ డ్రామాలన్నీ. నేను కూడా నా చెల్లెలు ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు ఇలా మాట్లాడుతుండే, మనకు దేవుడు లేరా, మనకు దేవతలు లేరా, మన గ్రంథాలు లేవా అని డిబేట్ చేసినోండి. ఈరోజు ప్రకటించట్లే. ఒక టైం వస్తుంది, ఆ టైం వరకే ఈ డైలాగులన్నీ వేస్తారు. ఎవడైతే విదేశీ దేవుడు అన్నాడో వాడికి జబ్బు కుడతాడు, ఒక రోజు మొత్తం తిరుగుతాడు, ఎక్కడ బాగా కాదు. అప్పుడు దగ్గరలో చర్చి ఉంటే ఆ పాస్టర్ గారు పిలిపించండి అంటాడు. ఈయన ఇంటికి వెళ్ళి ప్రార్థన కానీ ఆ రోజు రాత్రి స్వస్థత వస్తుంది. ఏం చేస్తాడు? ఇక్కడికి వచ్చి ప్రభువా అనరాని మాట్లాడినైనా క్షమించని అక్కడే మొరపెడతాడు. అలాగొచ్చిన వాళ్ళు మనమంతా సువార్త చెప్పగానే అలా వచ్చామా? వాళ్ళకంటే ఎక్స్ట్రా చేసిన వాళ్ళు మనం. ఎంత ఎక్స్ట్రా చేస్తే అంత తొందరగా వస్తాడు లోపలికి. ఎంత ఎక్స్ట్రా చేస్తే అంత తొందరగా వస్తాడు. తక్కువ ఎక్స్ట్రా చేస్తే వాడు తక్కువ లేట్ అవుతుందేమో, కానీ తొందరగా రియాక్ట్ అయితే వాడే తొందరగా వచ్చేస్తాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు మామూలు ఓవర్ యాక్షన్ చేశాడా? చెరసాల్లో వేయించాడు, కొట్టాడు, చంపాడు, ఏంటో చేశాడు. ఆయనే స్టార్ట్ చేశాడు ఆ దమస్కు నుంచి యేసే క్రీస్తుని. చంపడానికి ప్రయత్నం చేస్తున్నా సరే తప్పించుకోమని ప్రకటిస్తున్నాడు. హంతకుడు హతసాక్షి అయ్యాడు. కాబట్టి వాళ్ళు ఎన్ని అపనిందలు వేసినా అవి కొద్ది కాలం మాత్రమే. ఎవడి లైఫ్నైతే దేవుడు దర్శించాలనుకుంటున్నాడో, ఎవరినైతే ఆయన టార్గెట్ చేస్తున్నాడో వాడి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఇవన్నీ పటాపంచలైపోతాయి. వాడు దేవుని దగ్గరికి వచ్చేస్తాడు. ఓకే, ఇలాంటి అపనిందలకు వాడు పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. ఇలాంటి అపనిందల్లోనే క్రైస్తవం డెవలప్ అయింది, కురిగిపోదు. నంబర్ 3, మీరేమన్నారు అంటే బైబిల్లో చాలా అద్భుతాలు రాయబడ్డాయి. సముద్రం 2 పాయలు అయింది, రకరకాల అద్భుతాలు ఉన్నాయి. అలాంటి అద్భుతాలు ఆ తక్కువ జనాభా ఉన్న అప్పుడు కాకుండా ఇంత ఎక్కువ జనాభా ఉన్న ఇప్పుడు జరిగితే మారతారు కదా, ఎందుకు అద్భుతం జరగట్లేదు? రైట్. ఇప్పుడు ఎర్ర సముద్రం 2గా చీలింది, అందరూ చూశారు. చూసిన వాళ్ళలో ఎంతమంది వాగ్దాన దేశానికి వచ్చారు? 2. 20 లక్షల మంది ఇశ్రాయేలు చూస్తే వచ్చినంతమంది 2. అంటే వాళ్ళు కూడా వర్కౌట్ కాలే. అద్భుతం ఉద్రేకాన్ని పుట్టిస్తుంది. ఆ కాసేపు ఏదో అయిపోతుంది, అది అయిపోయిన తర్వాత మళ్ళీ చల్లబడిపోతుంది. మారు మనసు స్థిరంగా ఉంటుంది. అద్భుతం కాసేపే. మీరు పాత నియమంలో ఏ అద్భుతాన్ని తీసుకోండి, అది జరిగినప్పుడు ఓ కేకలేశారు, అది అయిపోగానే మరలా నార్మల్గా వచ్చారు. సేనాయి పర్వతం అడుగు నుంచి పైదాకా మండిపోతుంది. ఆ మంటలో ఉన్నాడు మోషే. మంటలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. కిందికి దిగి వచ్చేంత వరకు ఆగారా? కిందికి దిగి వచ్చేంత వరకు ఆగారా? ఆగరా. అక్కడే ఆ మంటల వెలుగులోనే దూడం చేసుకున్నారు. అద్భుతం ఎవరిని మార్చలేదు. అయితే నేనే దేవుణ్ణి అనే ఒక గుర్తు, ఒక సూచన ఇచ్చింది. కానీ అదే మారు మనసు క్రియేట్ చేయలేదు. మీకు మాట చూపెడతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు గద్దిస్తున్నటువంటి, కోపంగా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భాన్ని చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుంచి. పిమ్మట ఏ పట్టణముల్లో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఏంటంట? పిమ్మట ఆయన ఏ పట్టణాల్లో తక్కువ అద్భుతాల
విస్తారమైన అద్భుతాలు చేశాడు. ఆ పట్టణాల వాళ్ళకి ఏమి రాలేదంట, మారు మనసు రాలేదు. మరి ఏమొచ్చింది? కాళ్ళు వచ్చే, కళ్ళు వచ్చే, చెవులు వచ్చే, ప్రాణం వచ్చింది, అద్భుతాలు జరిగాయి, తిండి పెట్టాడు, అన్నీ జరిగాయి. రాలేదేంటి? మారు మనసు. యేసు ప్రభు చేస్తేనే మారు మనసు రాలేదా? రాలేదు. ఎందుకు రాలేదు? మనిషి హృదయం ఇది మారదాం. మనకు నొప్పి కలిగినప్పుడు ప్రభువా అంటాం, నొప్పి తగ్గిందనుకో, ఇంతేనా, ఇంతలో దానికేనా అని అనిపిస్తుంది. అవునా? ఏదైనా సమస్య వచ్చిందనుకో, మోకరించి ప్రభువా ఈ సమస్య పోతే, గుర్తుంటే అటువైపు చూస్తాడు అంటాం. ఈ సమస్య తీసే ఇది పోతే గుర్తుంటే అటు చూడంటాం. అది పోయిన నెక్స్ట్ మినిట్ చూసేది అటువైపు, నాతో సహా. ఆయన ఏదైతే వద్దంటాడో ఫస్ట్ దాన్ని చేసేంత వరకు మనం నిద్ర పట్టదు, తప్పిక కాదు, ఆకలి కాదు, అది చెయ్యాలి. అటు తర్వాత అది మాత్రం తినగలన్నాడు. వదిలిపెట్టారా? తింటే దాన్ని తినాలి, లేకపోతే పస్తైనా ఉంటాం. దాన్ని తిన్నారు, ఈరోజు తిండి లేదు. నేనేం చెప్తున్నానంటే, యేసు ప్రభు అప్పుడే చచ్చిపోయిన వ్యక్తిని కాదు, చచ్చిపోయిన గంటైన వ్యక్తిని కాదు, 4 రోజులైన వ్యక్తిని బయటికి పిలిచాడు. లాజరును పిలిచాడు. పిలవగానే కొంతమంది పరుగున వెళ్ళి శాస్త్రులతో పరిచయంతో యేసు ప్రభు లాజరు బయటికి పిలిచాడు అని చెప్పారు. చెప్పగానే అరే ఇన్ని రోజులు అపార్థం చేస్తున్నాం కానీ ఈయన దేవుడు కదా అని రావాలి కదా అని రాలేదంట. వెంటనే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం. ఏమని? ఈసారి లాజర్ను మాత్రమే కాకుండా, యేసు ప్రభువు మాత్రమే కాకుండా, లాజర్ని మృతుల్లోంచి బయటికి పిలిచిన యేసు ప్రభు కూడా చంపేద్దాం అనుకున్నారంట. ఇదా? ఈసారి ఎవరు చంపుతారంట? యేసు ప్రభు మాత్రమే కదంట. ఇంతవరకు టార్గెట్ యేసు ప్రభువే. ఈసారి యేసు ప్రభు లేపినటువంటి లాజర్ బ్రతికున్నా సరే యేసు ప్రభు వచ్చి గొప్పగా మాట్లాడుకుంటారు కాబట్టి లాజర్ను కూడా చంపుదామని ప్లాన్ చేశారంట. మహాసభను మనం ఏం చేస్తున్నాం? అందరూ అడ్డు వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తారు మరి? ఇద్దరు చంపేస్తారంట. అంటే మారలేదా? మారదా? ఇది మారదు. ఒక్కసారి నేను తప్పులో బ్రతకాలి, పాపంలో బ్రతకాలి అని అనుకున్న వాడికి ఎన్ని అద్భుతాలు చేసినా మారడు. ఇకపోతే ధనవంతుడు లాజరు సందర్భంలో ధనవంతుడు కేకలు వేస్తాడు. అయ్యా నాకు ఎంతమంది సహోదరులు ఉన్నారు? 5 మంది సహోదరులు ఉన్నారు. ఎలాంటి వేదనకరమైన స్థలం ఉందని నేనే ఫస్ట్ కనుక్కున్నా ఇక్కడికి వచ్చి ఇంట్లో నుంచి. వాళ్ళకి తెలియదు ఇలాంటి స్థలం ఉందని. దయచేసి నాకు నీళ్ళు ఇవ్వకపోయావు కానీ ఈ లాజర్ని నా ఇంటికి పంపిస్తే, నా తండ్రి ఇంటికి పంపిస్తే వాళ్ళకైనా తెలిసి వాళ్ళు ఇక్కడికి రాకుండా ఆగుతారు. ఎందుకు ఈ వ్యక్తిని పంపించమని అడుగుతున్నానంటే, ఈ వ్యక్తి చచ్చిపోయాడు కాబట్టి ఈ వ్యక్తి చెప్తే ఏదైనా వింటారు, బ్రతికులో చెప్తే వినరు. సో మృతుల్లో నుంచి ఒకడు వెళ్తే వాళ్ళు మారుతారు. అప్పుడు అబ్రాహాము ఉన్నాడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినాలి. అదేంటి మృతులొచ్చి పంపిస్తే వినరు, దయ్యం అనుకుంటారు, లేదా చచ్చిపోయినట్టు డ్రామా చేశాడు అనుకుంటారు, లేదా కోమాలో ఉంటే పాతి పెట్టాడు లేచి ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు వచ్చాడు అనుకుంటారు. ఇక్కడ నాకు దేవుడు వద్దు అని డిసైడ్ అయితే బయట ఎన్ని అద్భుతాలు కనిపించినా మనం మారము. పాత్ర వల్ల ఎవరు మారారు అద్భుతాన్ని బట్టి? 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచిపెట్టి 12 గంపలు ఎత్తించాడు. ఏమర్థమైంది వాళ్ళకి? ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు పడవలు వేసుకొని. ఎందుకని? మీరు క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి. మీరు రొట్టెలు చేపలు తిని నన్ను వెతుకుతున్నారు, అది కాదు, నేను అక్షయమైన ఆహారాన్ని ఇస్తా అని చెప్పాడు. అంటే భోజనం కోసం వెతుకుతున్నారు ఆయన్ని. ఆయన ఎందుకు పెట్టాడు? నేను లోకరక్షకుణ్ణి అని చెప్పడానికి పెట్టాడు. వీళ్ళకి ఏమర్థమైంది? ఆయన దగ్గరికి వెళ్తే ఆ ప్రసంగం కాసేపు వింటే భోజనం ఫుల్గా పెడుతున్నాడు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు అద్భుతాలు చేసినా ఎవరు మారరు. ఒక రోజు రావాలి మన జీవితంలో. ఆ రోజు మనం ప్రభువుని వేడుకోవాలి, ప్రభు మన జీవితంలో కార్యం జరిగించాలి, మనం ఆయన నమ్మాలి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. 10-17 రోమీయులకు రాసిన పత్రిక. విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? అద్భుతాన్ని బట్టి కాదు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది. విశ్వాసం వినేదాన్ని బట్టి వస్తుంది, చూసేదాన్ని బట్టి కాదు. తొమ్మతో యేసు ప్రభు అన్నాడు, నీవు నన్ను చూసి నమ్మితివి,
చూడక నమ్మినవాడు ధన్యుడు. అంటే దేవుడు అద్భుతాన్ని చూపెడతా అంటున్నాడా, అద్భుతం లేకుండా నమ్మంటున్నాడా? ఎందుకంటే మనం దేవుడి స్వరూపంలో చేయబడ్డాం. ఇది తల ఉంది కదా, ఈ తల పని చేస్తే వినపడుతున్న మాట ఏంటి? వినపడుతున్న మాట ఏంటి? ఇది ఆలోచించదా? ఇది ఆలోచించకుండా అద్భుతాలు మనం వర్కౌట్ కావు. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. యోనాను గురించిన సూచక్రియ తప్ప ఇంకేది అనుగ్రహించబడదు. యోనాకు మించిన సూచక్రియ సమాధిలో ఆయన బయటకు వచ్చాడు. ఇంకా నమ్మకుండా లేదు ఏదైనా ఇబ్బంది అయితే మేము చూసుకుంటాం, మీరేం చెప్తారు? ఆయన శిష్యులు వచ్చి మేము నిద్రపోతున్నప్పుడు ఆయన తీసుకుని వెళ్ళారని చెప్పండి. ఇక మారతారు వీళ్ళు. అయ్యా వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు 3వ దినాన్ని లేస్తా అని చెప్పాడు. 3 రోజులు ఆగొచ్చు కదా, ఆగలే. మరి ఏం చేయాలంటే సమాజం చుట్టూ కాపులు పెట్టండి. సరే కాపులు పెట్టండి నమ్మకుండా. 3వ దినం ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేవగానే వీళ్ళు వెళ్ళి చెప్పారు ఆయన లేచాడని. అప్పటికైనా మారారా? ఈ మాట చెప్పకండి. ఇదిగో డబ్బు తీసుకోండి, అధికారుల విషయంలో ఏదైనా ఇబ్బంది అయితే మేము చూసుకుంటాం లీగల్గా. మీరేం చెప్తారు? మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని దొంగలించి ఎత్తుకొని పోయారు అని చెప్పండి. ఆయన పునరుద్ధానాన్ని చూచిన వాళ్ళే డబ్బుగా గుర్తుపడ్డారు. ఆయన పునరుద్ధానాన్ని చూచిన వాళ్ళే అబద్ధ సాక్ష్యాలు పుట్టించారు, అబద్ధపు వార్తలు పుట్టించారు. ఇంకే అద్భుతం చేయాలి మనకి? పోనీ యేసుతో పాటు తిరిగిన తోమా ఉన్నాడు, ఆయన లేచాడు మేము చూసామంటే నేను నమ్మను అన్నాడా? మన అపోస్తలుడు, మన ఇండియన్ అపోస్తలు ఆయన అనుమాన పక్షి. అప్పుడు యేసు ప్రభువు నా మేకుల గుర్తు వేలు పెట్టి అవిశ్వాసం కాక విశ్వాసమే ఉండు అని చెప్పేమన్నాడు తెలుసా? ఇక మీదట చూసిన మీరు వాడి కంటే చూడగల మీరు వాడు ధన్యుడు. నేను చూడాల ఏ అద్భుతాన్ని. నా చెల్లి ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఒళ్ళో గొడవ పెట్టుకుని ఒకటే ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నిజంగా నువ్వు దేవుడు అయితే, నా చెల్లి చెప్పింది నిజమే అయితే నీ గురించి, నా చెల్లిని బ్రతికించు, నేను నీ సేవ చేస్తాను అని ప్రార్థన చేస్తున్నా ఏడ్చి. అలా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు బయటకు వచ్చారు, చూశారు, చనిపోయి అర్ధగంట అయిందని చెప్పాడు. మళ్ళీ బ్యాక్ అదే ఆటోలో వెనక్కి వస్తూ ఉంటే ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే ఈ కొత్త యేసు ప్రభు, మా చెల్లి ఒకటే యేసు ప్రభు నమ్ముకుంది, నేను మన ఇద్దరు ఎగతాళి చేసేవాళ్ళం. ఈ కొత్త యేసు ప్రభు మా నాన్న అప్పుడే చెప్పాడు, పెళ్ళికి ఎదిగిన నా కూతురు నా కళ్ళెదురుగా చంపాడు ఆ యేసు ప్రభు, నా కొత్త ఆయన అన్నాడు ఆయన. నాకు కూడా అదే అనిపించింది. కాసేపు ఒక ఆలోచన వచ్చింది. అవును, నేను ప్రార్థన చేశాను, ఒకవేళ నా చెల్లి బ్రతికుంటే యేసు ప్రభు దేవుడు కాకపోయి ఉంటుంటే దేవుడు అయిపోతాడా తను బ్రతికిందని? లేదు, నా చెల్లి చనిపోయింది. దేవుడే ఉన్న యేసు ప్రభు దేవుడు కాకుండా పోతాడా చచ్చిపోయిందని? ఆయన దేవుడైతే దేవుడే, తను బ్రతికినా బ్రతకపోయినా. ఆయన దేవుడైతే నమ్మాలి తప్ప తను బ్రతికిందా చనిపోయిందా దాన్ని బట్టి నమ్మకూడదు అని ఆలోచన వచ్చింది. ఇక్కడ మంచి ఆలోచనేనా? యేసు ప్రభు దేవుడు కాకపోతే నా చెల్లి బ్రతికితే దేవుడు కాడు. యేసు ప్రభు దేవుడైతే నా చెల్లి చచ్చిపోతే దేవుడు కాకుండా పోడు. ఆయన దేవుడైతే దేవుడే, తను చచ్చిపోయినా బ్రతికినా నాకు దేవుడు కావాలి అని ఆ రోజు యేసు ప్రభు ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. మా నాన్న వదిలిపెట్టేశాను యేసు ప్రభుని. అయితే ఒక సంవత్సరం తర్వాత ఇంటికి వెళ్ళాను ఏదో పని మీద. బైబిల్ ఉంది కొత్తగా ఇంట్లో. ఎవరిది బైబిల్ అని ఎలా చూస్తే మత్తయ్య అని రాస్తున్నాడు దాని మీద పేరు. నాన్న మత్తయ్య ఎవరన్నా? నేనే రా అన్నాడు. అదేంటన్నా అంటే మొన్ననే బాప్తిసం తీసుకున్నాడంట, కొత్త బైబిల్ ఇచ్చారంట, మత్తయ్య అని పేరు పెట్టారంట, మత్తయ్య అని రాసుకున్నాడు. అక్కడ చూడగా కూర్చుని అనిపించింది. ఆ రోజు వదిలిపెట్టేశాడు కదా. ఒక్కసారి ఆయన దగ్గరికి వస్తే నువ్వు వదిలినా ఆయన వదలడు. యోనాదే అనుకున్నాడు నేను తర్షీస్కి వెళ్తానని, రిటర్న్ టికెట్ బుక్ చేశాడు. ఆయన తెలియదు అది. షిప్లో వెళ్ళాడు, సబ్మెరైన్లో వచ్చాడు, తీసుకొని వస్తాడు. ఒక్కసారి ఆయన ప్రణాళిక నీ మీద ఉందంటే నా కొత్త ఆయన ఉన్నా సరే పట్టుకొని వస్తాడు. ఏ మిరాకిల్ లేకపోయినా పట్టుకొస్తాడు. నేను ఏ మిరాకిల్ చూడలే. నేను చూసింది ఒక విషాదాన్ని, విపత్తులు చూశాను, మా చెల్లి మరణాన్ని చూశాను. ఆయన మారాను. నన్ను మార్చాలంటే ఎలాగైనా మారుస్తాడు. అద్భుతం అక్కర్లేదానికి, నన్ను మార్చడమే అద్భుతం. అద్భుతం లేకుండా మార్చడమే అద్భుతం. మారుస్తాడు. జస్ట్ యేసు ప్రభు గురించి ప్రకటించండి, అద్భుతాల గురించి ఆశించకండి. యేసు ప్రభు గురించి ప్రకటించండి,
వాళ్ళని ఎలా మార్చాలో ఆయన చూసుకుంటాడు. వాళ్ళని మార్చడం నా పని కాదు, వాళ్ళని చెప్పడమే నా పని. నా చెల్లి నాకు సువార్త చెప్పింది, ఏ అద్భుతం చేయలే, నేను మారాను. ఈరోజు అనేకులకు చెప్తున్నాను, జస్ట్ ప్రకటించండి. అద్భుతాలు ఆయన పని, చేస్తాడా చేయడం ఆయన ఇష్టం. అద్భుతం చేసి మార్చినా అద్భుతమే, అద్భుతం చేయకుండా మార్చినా అద్భుతమే. చూసి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు. అలాంటి ధన్యతతో కూడిన సువార్త ప్రకటిద్దాం.